ఒక పవన్ కళ్యాణ్ గారి డై హార్ట్ ఫ్యాన్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్ లుక్స్తో చూపించారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారికి అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. మూవీ స్టోరీ లైన్ వచ్చి 1930లో ముంబై పోర్ట్కి ప్రకాష్ రాజ్ గారు దానికి అండగా దండగా ఉండేది ఓజాస్ గంభీర కళ్యాణ్ గారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ప్రకాష్ రాజ్ గారికి ఓజాస్ గంభీర పవన్ కళ్యాణ్ గారు దూరం అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఆ పోర్ట్ మీద చాలా మెంబర్స్ కన్ను పడుతుంది. అండ్ ఈ మూవీకి మెయిన్ విలన్ ఊమి పోర్ట్లో ఉన్న ఆర్డీఎక్స్ కంటైనర్స్ ఏమవుతుంది, ఇంకా అర్జున్ దాస్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని చంపుదాం అనుకుంటున్నారు అని మొత్తం అనేది ఈ స్టోరీ లైన్లోనే ఉంటుంది. ఈ మూవీ స్టోరీ చిన్నదవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం చాలా పెద్దది. రీసెంట్ మూవీస్లోనే ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. తమన్ గారు ఇచ్చిన బీజిఎంకి గూస్ బంప్ రావాల్సిందే. ఇంట్రడక్షన్ ఫైట్ నుంచి ఇంకా పోలీస్ స్టేషన్ ఫైట్ ఎపిసోడ్ ఉంటుంది. మ్యాడ్ 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 అసలు. పవన్ కళ్యాణ్ గారిని ఇంత స్టైలిష్గా రీసెంట్గా ఏ మూవీలో కూడా చూసుండ్రు. ఒక్కొక్క ఫైటు ఒక్కొక్క కల్ట్ స్టైలిష్గా ఉంది. నిజంగా ఒక ఫ్యాన్ బాయ్ సుజిత్ ప్రాణం పెట్టాడు ఈ మూవీ కోసం. వకీల్ సాబ్ మూవీ రీమేక్ అన్నారు, భీమ్లా నాయక్ మూవీ రీమేక్ అన్నారు. హరిహర వీరమల్లు కొంచెం డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ని, ముఖ్యంగా ఆ విఎఫ్ఎక్స్ వల్ల. బట్ ఓజాస్ గంభీర ఒరిజినల్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ కే ర్యాంప్ అయితే, సెకండ్ హాఫ్ మాస్ కాదు ఒర్ర మాస్. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీ ఎలా ఫ్యాన్ పల్స్ని దృష్టిలో పెట్టుకొని తీశాడో, సేమ్ అలాగే ఫ్యాన్ బాయ్ సుజిత్ కూడా ఓజాస్ గబ్బర్ సింగ్ ఫ్యాన్ పల్స్ని అర్థం చేసుకొని మరి బ్లాక్ బస్టర్ బొమ్మని దింపాడు. గబ్బర్ సింగ్ కంట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ మూవీ. ముఖ్యంగా హాల్లో చూసిన వాడు ప్రతి ఒక్కడు ఆటోమేటిక్గా విజిల్ వేయాలనిపిస్తుంది. రానివాడి కూడా నేర్చుకుని మరీ వేయాలనిపిస్తుంది విజిల్. చాలా సీన్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ని రీచ్ చేయేలా ఉంది. నిజంగా చాలా స్టైలిష్గా చూపించాడు. ఆ లుక్స్ నుంచి ఆ శాగ్ వరకు ప్రతిదీ అదిరిపోయింది. ఓజీ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సౌత్లోనే కాదు నార్త్లో కూడా ఇప్పుడు మంచి హైప్ త్వరలోనే చూడబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని వైట్ అండ్ వైట్ కాంబినేషన్తో పాటు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్లో ఆ వాక్ ఉంటుంది. నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరూ అరిచి గోల పెడతారు. ఎలివేషన్స్ ఎక్కువ, కాన్సెప్ట్ తక్కువ అని కొంతమంది అంటున్నారు. బట్ ఫైనలీ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. స్టోరీ చిన్నదవ్వచ్చు, బట్ ఎలా రిప్రజెంట్ చేశారు, ఎలా ఆడియన్స్ని అట్రాక్ట్ చేశారు అనేదే కీ పాయింట్. టాప్ నాచెస్ విత్ ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ డెలివర్ చేశారు త్రూ అవుట్ ద మూవీ. తమన్ బీజిఎం నిజంగా ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. మనం అందరం తమన్ని కాపీ పేస్ట్ అని చెప్తాం, బట్ ఈ సినిమాలో నిజంగా వేరే రేంజ్లో కొట్టాడు. ఒక కంప్లీట్లీ మ్యాడ్నెస్తో కొట్టాడు. ఓజాస్ గంభీర ఎంత హైప్తో మూవీ వచ్చిందో అంతే హైపర్ హైప్ ఎలివేషన్స్తో నిండిపోయి ఉంది మూవీ మొత్తం. ఫైనలీ కళ్యాణ్ అన్న ఈజ్ బ్యాక్ విత్ బొమ్మ బ్లాక్ బస్టర్ ఓజాస్ గంభీర.